మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నా సహోదరుడు దేవుని సేవకులు ప్రకాష్ గారు చెప్పినట్లుగా మా ఇద్దరి మధ్య ఒక అనుబంధం రక్త సంబంధం కంటే విలువైనది. అది మేము కలిగి ఉన్నాం. నిజంగా మేము ఈ రీతిగా ఉంటామని ఎన్నడూ ఆశించలేదు, అనుకోలేదు కూడా. కానీ దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక ఎంతో విలువైనది. కాబట్టి మీ మధ్యకి రాగలిగాను. నా గురించి, నా కుటుంబం గురించి మా బ్రదర్ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకు అది విషయం తెలుసు. నేను కూడా మీ సంఘం గురించి, మీ గురించి ప్రతిరోజు నా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను రాగానే బయట నుంచి చూస్తే మందిరం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత చిన్నదిగా ఉంది. ఏంటి జనం చూస్తే ఎంతమంది ఉన్నారో, మందిరం సరిపోదు, కొంచెం వెనక్కి ఏమన్నా ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుందేమో అని ఆలోచించాను. దేవుని సేవకులకి ఆ విషయాన్ని ప్రభు పెట్టారు. అలాగే దేవుని సేవకులైన పరలోకం వెళ్ళిన కీర్తిశేషులు ఉచ్చుల రమేష్ గారు కూడా నాకు ఎంతో పరిచయము. దగ్గర 25 సంవత్సరాల నుంచి ఆయనతో పరిచయం ఉంది. అలాగే ఆయన ప్రార్థనలు కూడా నాతో ఉన్నాయి. అనేక సార్లు ఆయనతో కలిసి మాట్లాడినప్పుడు మా గురించి ప్రార్థన చేసేవారు. కాబట్టి ఇవన్నీ దేవుని యొక్క ప్రణాళికల్లో ఒక భాగం అన్నమాట. కాబట్టి ఎంత నమ్మదగిన దేవుడు, దేవుని సేవకుడు చెప్పినట్లుగా మనం అందరం అలాగ ఉండాలండి. యేసు ప్రభుకి నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. దేవుడు ఎంత కృప కలిగిన వాడు. దినదినము ఇప్పుడు 2 సాక్ష్యాలు విన్నప్పుడు కూడా నా హృదయం ఎంతో ఉప్పొంగిపోయింది. మనల్ని అందరిని కదిపితే అదే సాక్ష్యాలు చెప్తాం. ఏమండి, ప్రతి విషయంలో దేవుడు ఒక అద్భుతమే చేస్తాడు. మీరు ఎంతమంది భీమవరం ఉజ్జీ కూటాలకు వచ్చారండి? ఎంతమంది వచ్చారు? దేవుని స్తోత్రం. దేవుడు అద్భుతం చేశాడండి. కూటాల్లో వర్షాలు, తుఫాను సమయం అది. ప్రతిరోజు విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. మీరు చేశారు ప్రార్థన. కానీ దేవుని కార్యాలు చూడటం అనేది ఒక అద్భుతం. అది అందరికీ తరుణం దొరకదు. ఏమండి, మా బ్రదరు ఆ ఫ్యామిలీ ఎంతో కష్టపడ్డారు ఆ కూటాల విషయంలో. దేవుడు అద్భుతం చేశాడు. ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అనేక మంది ప్రజలను ప్రభు తీసుకొచ్చారు. దాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటాను. సో దేవుని వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి చూడండి. సెల్ ఫోన్స్లో ఎవరు బైబిల్ చూడొద్దు. దేవుని వాక్యం ఎంత విలువైనది. మీకు ఈ పల్లవి వచ్చా? దివ్య గ్రంథము వచ్చా పల్లవి? దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయము దొరుకును. కష్టములు వచ్చిన, నష్టములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. చూడండి, దేవుని వాక్యం చూసుకుందాం. ఆయన సంచరించుచు, మొదటి నుంచి చదువుతున్నాను. ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కొనలెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళునని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగము పేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ వాక్యము సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసండి కదండి. సండే స్కూల్ పిల్లలకు కూడా దేవుని వాక్యం తెలుసు. సో ఇక్కడ మనం చదివిన భాగంలో చూసినట్లయితే జక్కయ్య అనే మనుష్యుడు యేసు ప్రభు ఎవరో అని చూడగోరాడంట. యేసు ప్రభు గురించి ఈ వ్యక్తి విన్నాడు. యేసు ప్రభు చేసే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాల గురించి జక్కయ్య విన్నాడు.
కానీ యేసు ప్రభుని తన రక్షకుడిగా అంగీకరించలేదు. యేసు ప్రభుని తన హృదయంలోనికి చేర్చుకోలేదు. నామకార్థ జీవితంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ కుటుంబంలో డబ్బు ఉంది, ఎందుకంటే ధనవంతుడైన జక్కయ్య అని చెప్తుంది. ఆ కుటుంబంలో డబ్బు ఉంది, సుఖ సంపదలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఆ కుటుంబంలో సమాధానం లేదు. ఎందుకంటే ఏ కుటుంబంలో అయితే యేసు ప్రభు ఉండడో, ఏ కుటుంబంలో యేసు ప్రభుకు చోటు ఉండదో ఆ కుటుంబంలో సమాధానం ఉండదండి. సైతాను తిష్ట వేసి కూర్చుంటాడు అనమాట. సో ఈ జక్కయ్యకి డబ్బు ఉంది, ఆస్తి ఐశ్వర్యం అంతా ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ ఆ ఇంట్లో సమాధానం లేదు. ఆ విషయాన్ని జక్కయ్య తెలుసుకున్నాడు. వేరే చోట్లలో యేసు ప్రభు గురించి విన్నప్పుడు పలానా వ్యక్తిని యేసు ప్రభు బాగు చేశారు, పలానా కుటుంబంలో యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో స్వస్థత వచ్చింది, చనిపోయిన వారిని తిరిగి లేపారు, యేసుక్రీస్తు ప్రభు హృదయాల్ని మార్చారు, వారి స్వభావాన్ని మార్చారని యేసు ప్రభు గురించి జక్కయ్య తెలుసుకున్న తర్వాత ఆయన ఎవరో అని చూడాలనుకున్నారు. చూడండి, మనుషులకి వినడం కంటే చూడటం చాలా విలువ, చాలా ముఖ్యంగా ఎంచుతారు, దాన్ని చాలా ప్రాముఖ్యంగా ఎంచుతారు. ఏమండి, టీవీలో చూసినా లేకపోతే వేరే వేరే సాధనాల ద్వారా వ్యక్తులను చూసినా వ్యక్తిగతంగా వారి కళ్ళతో చూడాలని చూస్తారు. అవునంటారు కాదంటారా? సినిమా యాక్టర్లను ఎంతమంది చూస్తాం? అదే సినిమా యాక్టర్ రోడ్డు అంటే వస్తుంది అనుకోండి, ఏం చేస్తామండి? ఇంట్లో కూర్చొని ఉంటామా? ముఖ్యమంత్రి గారిని ఎన్నోసార్లు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అయితే ఆయన రోడ్డు అంటే పాదయాత్ర చేస్తాడు అనుకోండి, ఇంట్లో కూర్చొని ఉంటామా? కంపల్సరీగా చూస్తాం. అంటే ఆ వ్యక్తిని చూచినంత ఆ సంతోషము చెప్పిన దాంట్లో ఉండదు, విన్న దాంట్లో ఉండదు. కాబట్టి యేసు ప్రభువుని ఈయన చూడాలనుకున్నాడండి. ఇదొక అద్భుతమైన ఆశ. యేసు ప్రభువుని చూడాలి, ఆయన ఎలాగుంటారు, ఆయన కనికరం కలిగిన మనస్సు, ఆయన కనికరం కలిగిన స్వభావము, ఆయన రూపము ఎలాగుంటుందో అని చెప్పి ఈ జక్కయ్య ఆశపడ్డాడండి. అయితే యేసు ప్రభు ఆ రోడ్డుగా వస్తున్నాడని తెలుసుకుని ఆయన ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. చూడండి, జక్కయ్య ఆగిపోవచ్చు. జక్కయ్య యేసు ప్రభు గురించి విన్నాను, సరేలే నేను పొట్టివాడిని కదా, నేను రోడ్డు అంటే వెళితే నాకు కనపడ్డాయినా, నేను 3 అడుగులు 4 అడుగులు ఉన్నాను, వీళ్ళందరూ 6 అడుగులు ఎత్తున్నారు, నాకు దొరకడు యేసు ప్రభు అని నిరుత్సాహంతో వెళ్ళలేదు. మనం అనేక మందిని నిరుత్సాహం అనే చీకటి మనల్ని ఏలబడి చేస్తూ ఉంటుంది. నిరుత్సాహం అనే సైతాన్ని మన ప్రక్కన కూర్చుంటూ ఉంటాడు. ప్రియులారా, చూడండి, నేను పొట్టివాడినే అయినప్పటికీ నేను యేసు ప్రభుని చూడాలన్నాడు. మనం అనేక మందిని నా ప్రార్థన దేవుడు వింటలేదండి, నేను ఎన్నిసార్లు చేసినా నా ప్రార్థనకు జవాబు రావట్లేదండి, నా ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదండి, ఇంకా నేను విడిచిపెట్టేస్తానండి అని మనం చాలామంది ఆగిపోతాం. జక్కయ్య యేసు ప్రభుని చూడటానికి ఇతను పొట్టితనము ఆటంకం అవ్వలేదు, అతన్ని ఆపలేదండి. నా భర్త కొరకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, మారు మనసు పొందట్లేదు, వదిలిపెట్టేస్తాను, ఇంకా దేవుడికి అప్పు చెప్పేస్తాను, దేవుడే చూసుకుంటాడు. నా పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, అయినా వారు నా మాట వింటలేదు, నేను దేవునికి అప్పు చెప్పేస్తాను. కాదు, మన దేవుడు విజయం ఇచ్చేంత వరకు, మన జీవితాల్లో జయాలు వచ్చేంత వరకు మనం ప్రార్థన చేయాలి. సరే, యేసు ప్రభు వారు ఊటంటూ ఆ గ్రామం గుండా ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఈయన ముందుగానే పరిగెత్తుకుని వెళ్ళి యేసు ప్రభును చూడటానికి మేడి చెట్టు ఎక్కాడు. తనకున్న ఆలోచనను అమలు పరిచాడు. ఏదో రకంగా యేసుక్రీస్తు ప్రభుని నేను కలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తూ ఉంటాం, కానీ యేసు ప్రభుని ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు, ఆయన మనసును ఎంతమంది గ్రహించగలుగుతున్నారు, ఆయన మనసును ఎంతమంది చూడగలుగుతున్నారు? ఏమండి, అంతే యేసు ప్రభు వారు వచ్చారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మీకు చెప్తున్నాను, గమనించండి. దేవుని వాక్యం నేను ధ్యానించినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాటలు మీకు చెప్తున్నాను. చూడండి, ఈ జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి రాకముందుగానే పరిగెత్తుకుని వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రభుకి ఏమన్నా జక్కయ్య పరిగెత్తుకుని వెళ్ళి చెట్టు ఎక్కాడని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదండి. పోనీ యేసు ప్రభు చెట్టు ఎక్కడం చూచాడా? చూడలేదు. మరి ఆ చెట్టు తినంగా రాగానే ఎందుకు పైకి చూశాడు యేసు ప్రభు? ఏమండి, అది యేసుక్రీస్తు అందరినీ ఎరిగినవాడు. ఎంత అద్భుతం అంటే, జక్కయ్యలో ఉన్న ఆశను యేసు ప్రభు చూచాడు. నా కుటుంబం అంతా రక్షణ పొందాలి, నా బిడ్డలు మారు మనసు పొందాలి, నా కుటుంబం అంతా దేవుని కొరకు నమ్మకమైన జీవితాలు జీవించాలనే ఆశ మనకున్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ ఆశను
నెరవేరుస్తాడు. దేవుని వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన 22, 21 వరకు అందరం కంఠపాఠంగా చెప్తాం. కానీ ఆ వాక్యానికి ఎంతమంది జ్ఞాపకం చేసుకుని దేవుడు నన్ను విడిచిపెట్టడు, దేవుడు యేసు ప్రభు పలానా వ్యక్తిని పలానా చోట దర్శించాడు, నన్ను దర్శిస్తాడు, యేసు ప్రభు పలానా వ్యక్తితో పలానా సమయంలో మాట్లాడాడు, నాతో మాట్లాడతాడని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే యేసు ప్రభు వారు నడుచుకుంటూ ఆ జక్కయ్య చెట్టు మేడి చెట్టు దగ్గరికి వచ్చాడో, ఆ మేడి చెట్టు వైపు యేసు ప్రభు చూశాడు. జక్కయ్య త్వరగా దిగి. ఏమండి, యేసు ప్రభు మనతో మాట్లాడే అనుభవాన్ని మనం సంపాదించుకున్నామా? ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం. ఏమండి, ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యం తెలుసు. యేసు క్రీస్తు ప్రభు మాట్లాడే అనుభవాన్ని ఎంతమంది మనం సంపాదించుకున్నాం? ఏమండి, నేను మారు మనసు పొందకముందు భయంకరంగా జీవించేవాడిని, భయంకరమైన మనసు కలిగిన వాడిని, మోసం, అబద్ధాలు, బూతులు, అన్యాయస్తుడిగా జీవిస్తూ ఉండేవాడిని. ఏమండి, ఎన్నడూ నా తల్లిదండ్రులని ప్రేమించేవాడిని కాదు, ఏదో రకంగా అపవిత్రతలో జీవించాలని కోరుకునేవాడిని. ఏమండి, యేసు ప్రభు నన్ను దర్శించిన తర్వాత, ఆయన నాతో మాట్లాడిన తర్వాత నా జీవితం మారిపోయింది. నా పాపములన్నీ ఒప్పుకున్నాను. నా భయం ఎలాంటిదంటే, నేను వివాహానికి ముందే నా జీవితాన్ని అపవిత్రపరుచుకున్నాను, నేను వివాహానికి ముందే నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, కాబట్టి నా పాపము నా పిల్లల మీదకి వస్తుందేమో, అది పట్టుకుంది నా భయం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరాల వరకు కరుణిస్తాను, నన్ను ద్వేషించి నన్ను విడిచిపెట్టి నా ఆజ్ఞలను విడిచిపెట్టే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద. ఎప్పుడైతే ఈ వాక్యము నాకు గుచ్చుకుందో నాకు భయం వేసింది. అయ్యో, రేపొద్దున నా పిల్లలు పుట్టేవారు ఏ గ్రహణం మూర కింద పుడతారేమో, కుంటివారి కింద పుడతారేమో, గుడ్డివారి కింద పుడతారేమో, భయంకరమైన జీవితం జీవిస్తారేమో నా పిల్లలు. కాబట్టి నా యవన కాలంలో నేను ప్రభు దగ్గరికి రావాలి, నా పాపంలో ఒప్పుకోవాలి, నేను పశ్చాత్తాపడాలి అని దేవుని సన్నిధికి వచ్చాను. భీమవరంలో LEFకి వెళ్తాను నేను. దేవుని సేవకులు నాతో మాట్లాడి నాకు కౌన్సిలింగ్ ఇచ్చి నా జీవితాన్ని వారు సరిచేస్తున్నప్పుడు నేను వాక్యం చదువుకుంటూ నా పాపాలన్నీ ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక హస్తం వచ్చి దావీదు కీర్తన 32వ అధ్యాయం అని బోర్డు మీద రాసింది. తీసి చదివితే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. చూసారండి, దేవుడు మనతో మాట్లాడే అనుభవం ఉందా? సరే, నేనేం చేశానంటే, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మహింపరచాలి. అప్పుడు వరకు శనివారం ఆదివారం కూడా పనిచేస్తూ ఉండవండి, గుమస్తా పనిచేస్తూ ఉండవండి, పెయింటింగ్ పనికి వెళ్ళిపోతూ ఉండవండి. ఏమండి, ఆదివారం అంటే విలువగించడం నాకు తెలియదు, పరిశుద్ధ దినాన్ని ఘనపరచాలన్న సంగతి నాకు తెలియదు. ఎప్పుడైతే ప్రభు నాతో వాక్యం ద్వారా మాట్లాడారో, కాబట్టి నేను ఆ పని మానేసేవాడిని. ఆ పని మానేస్తే నాకు వివాహం జరిగింది. వివాహం జరిగితే ఎవరు పోషిస్తారో? అప్పటి వరకు మా నాన్న మా అమ్మ పోషించారు, ఇప్పుడు ఎవరు పోషిస్తారో? కాబట్టి ప్రార్థన చేత మొదలుపెట్టాను. ప్రభువా, ఇదిగో ఆదివారం చూస్తే అది నా దినం అని చెప్తున్నావు, మమ్మల్ని గణపరచమంటున్నావు, పరిశుద్ధంగా ఎంచమంటున్నావు, మరి నేనేం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు నేనేం చేసేవాడిని అంటే, మంచం మీద పడుకుంటే మెలకు వస్తే దిగి కింద ప్రార్థన చేసుకుంటే బద్ధకం కదా, కాబట్టి కింద చాప వేసుకుని పండుకునేవాడిని. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మోకరించి వచ్చాను. సరే, ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరం నాతో మాట్లాడుతుంది. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చోనవు, వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించలేడా? ఈ మాట నాకు వినపడినప్పుడు నేనేమనుకున్నానంటే, చర్చిలో మైకేస్తారు కదండి, గంట కొడుతుంది కదా, 1 గంట 2 గంటలకి దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆ వాక్యం చెప్తున్నదేమో అని నేను చూసుకున్నాను. లేకపోతే మా అమ్మ ఏమన్నా బైబిల్ వాక్యం చదువుతుందా అని చూసుకున్నాను. ఇది ఎవ్వరో కాదు, ఆ టైం గంట కొట్టే టైం కూడా కాదు, మా అమ్మ మెలకుగుండి ప్రార్థన చేసే టైం కూడా కాదు. అప్పుడు నేను ఆలోచించాను, అయ్యో, ఇది ప్రభువు నాతో మాట్లాడారు, ప్రభువు నాకు సహాయం చేశారు, ప్రభువు నన్ను బలపరిచారని చెప్పి ఆ దినం మొదలుకుని ఎన్నడూ ఆదివారం పనికి వెళ్ళలేదండి. ప్రభు నాకు ఏది తక్కువ చేయలేదు. మా పిల్లల గురించి నేను ఆశిస్తున్నా ఉండవండి, సెయింట్ మేరీస్లో చదివించాలని. నేను ఆటో డ్రైవర్ని, చిన్న ఉద్యోగం, చిన్న పని. ఏమండి, నాకు కష్టార్జితం నాకు సరిపోతూ ఉండేది కాదు, ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. స్టువార్ట్పురం మీటింగ్స్కి వెళ్ళి నేను నా భార్య కన్నీటితో ప్రార్థన చేసాం, 3 నెలలు ప్రార్థన చేసాం. దేవుడు అద్భుతం చేశాడు. అమ్మగారు వచ్చి, కేరళ అమ్మగారు వచ్చి, మీ 2 పిల్లలకి ఫ్రీ అన్నది. ఏమండి, నేను తీసుకెళ్ళి అడ్మిషన్ కోసం తీసుకెళ్ళి మాట్లాడుతుంటే, నువ్వు RCM కాదు కదా, నీకు ఎలా ఇస్తాను, కన్సెషన్ ఎలా ఇస్తానని చెప్పింది. మీ ఇష్టమండి అమ్మ, నేను ఏదో ఆటో మీద బతుకుతున్నాను, నా పిల్లలు నాలాగా ఉండకూడదని నేను ఆశిస్తున్నాను,
మీరు ఏదైనా అవకాశం ఇస్తే మీ స్కూల్లో చదివిస్తానని చెప్పేసి అన్నప్పుడు సరే చూద్దాం అంది. ఆ తర్వాత 3 నెలలు ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు మీ ఇద్దరు పిల్లలకి కన్సెషన్ లేదు, ఫీజు లేదు, కన్సెషన్ కాదు ఫీజే లేదు అసలు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, నమ్మదగిన దేవుడు. మనం ఎంతమంది ఆయన మీద నమ్మకం ఉంచగలుగుతున్నాం, ఎంతమంది ఆయన మీద ఆధారపడగలుగుతున్నాం, ఎంతమంది ఆయన వైపు చూడగలుగుతున్నాం. సమస్య వస్తే బంధువుల వైపు, సమస్య వస్తే ఏమండి మిగతా వారి వైపు, ఎవరి వల్ల ఈ కార్యం జరుగుతుందా అని వారు చూస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వైపు చూసినప్పుడు ఏమన్నా గొప్ప కార్యాలు జరుగుతాయి. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే ఈ జక్కయ్య వైపు యేసు ప్రభు చూచి జక్కయ్య నువ్వు త్వరగా దిగన్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడండి, కిందకు దిగిపోయాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసినప్పుడు యేసు ప్రభు ఎంత గొప్పగా ఆయనతో మాట్లాడుతున్నాడు. నేడు నేను నీ ఇంట ఉండవు. యేసు ప్రభు మనతో చెప్పగలరా, అమ్మా యేసు ప్రభు నేను మీ ఇంట్లో ఉండగలగాల, మీ ఇంట్లోకి నేను రావాలనుకుంటున్నానమ్మా. యేసు ప్రభు మన ఇంట్లోకి వచ్చే వాతావరణం మనం కల్పించగలుగుతున్నామా? ప్రియులారా, అలాగా మనము చేయగలిగితే ఎంతమందికి మనం కుటుంబాల్లో దీవెనకరంగా, మన ఇల్లే ఒక సువార్థికుల ఇల్లు అయిపోతుంది, మన ఇల్లే ఒక మందిరం అయిపోతుంది, మన ఇల్లే ఒక బైబిల్ అయిపోతుంది. మనం చేయగలుగుతున్నామా? దేవుని వాక్యము లోబడినప్పుడు దేవుడు దీవిస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు జక్కయ్య దగ్గరికి వచ్చేసాడో జక్కయ్య హృదయం తెరవబడిందండి. లూదియా హృదయం తెరవబడినట్లుగా జక్కయ్య హృదయం తెరవబడింది. ఏంటి, యేసు ప్రభు నా ఇంట్లో ఉంటానంటున్నాడంటప్పటికి ఆయనకి తన పాపాలన్నీ గుర్తొచ్చేసినాయి. ఎక్కడైతే అన్యాయంగా తీసుకున్నాడో, ఎక్కడైతే మోసం చేసి డబ్బులు సంపాదించాడో, ఎక్కడైతే అబద్ధాలు ఆడి డబ్బులు సంపాదించాడో, ఎక్కడైతే ఇతరులను బాధ పెట్టాడో అవన్నీ గుర్తొచ్చేసినాయి అండి జక్కయ్య గుర్తొచ్చేసి, అయ్యా నేను ఎక్కడైతే మోసం చేశానో అవి నేను తిరిగి చేస్తాను. దేవుని ఆత్మ ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు ఎవ్వరూ ఆయనకి చెప్పకూడదండి. దేవుని పశ్చాత్తాప ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆయన పాపాలు ఒప్పుకోవాలని ఎవరు చెప్పకూడదండి. పరిశుద్ధాత్మ దేవుడే అతన్ని ఒప్పిస్తాడండి. చూడండి ప్రియులరా, ఈ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే ఈయన హృదయం తెరవబడింది. మన హృదయాలు తెరవబడుతున్నాయా? మన అంతరంగం తెరవబడుతుందా? ప్రియులరా, మన జీవితము మార్చబడుతుందా? మన హృదయంలోకి యేసుప్రభు రాగలుగుతున్నారా? యేసుప్రభు రావడానికి మన హృదయం ఖాళీగా ఉందా? అలాగైతే యేసుప్రభు ఆ ఇంటిలోకి వచ్చినప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చేసింది. ఎంత గొప్ప ఆశీర్వాదము ఆ ఇంట్లోకి వచ్చేసింది చూడండి. అంతే వెంటనే ఈయన ఏం చేశాడు, నేను 4 గంటలు మరలా తిరిగిస్తానని చెప్పి. నేను మారు మనసు పొందిన తర్వాత ఏమండి, నా శత్రువు ఒకడు ఉండేవాడు, నా క్లాస్మేట్. చిన్నప్పుడు ఎప్పుడు 5వ తరగతిలో కొట్టుకున్నాం. నా పెళ్ళి అయిపోయింది, అడిగి పెళ్ళి అయిపోయింది, పిల్లలు. సో దేవుని సేవకుడు నీకేమన్నా పాపాలు ఉన్నాయేమో గుర్తుపెట్టుకో, జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేసుకో అంటే నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తుంటే వాడిని చూపిస్తున్నాడు నాకు. వెంటనే వెళ్ళి అతని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగడానికి ప్రభువు నాకు సహాయం చేశారు. చిన్నప్పుడు ఎప్పుడో అతన్ని దూషించి కొట్టారు, నా హృదయంలో అది ఒక బండగా మారిపోయింది. మనం ఎవరిని ద్వేషిస్తున్నాం, ఎవరితో సమాధానం లేకుండా మనం జీవిస్తున్నాం ప్రియులరా. మన ప్రక్కనోళ్ళు మనం ప్రేమించాలి, మన కుటుంబస్తులను మనం ప్రేమించాలి, మన సంఘస్థులను మనం ప్రేమించాలి. నేను బాగున్నాను, నా భార్య బాగుంది, నా పిల్లలు బాగుంది, నేను ఎక్కడికి వెళ్ళి ఇదే చెప్తూ ఉంటాను. దయచేసి మనకు కుటుంబం లాంటి వారు ప్రియులారా. ఎప్పుడైతే యేసుప్రభు ఆ గృహంలోకి వచ్చేసారో ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అంతవరకు ఆ ఇంట్లో సమాధానం లేదు. ఏమండి, చాలామంది ఇళ్లలో కుటుంబ ప్రార్థన ఉంటుందా? నేను మిమ్మల్ని విమర్శించడానికో లేకపోతే నేను నా గొప్ప చెప్పుకున్నాను, నేను రాలేదు, కానీ ప్రభు నాకు ఇచ్చింది చెప్తున్నాను. ఎంతమందికి కుటుంబ ప్రార్థనలు ఉంటాయి? పిల్లలు ఒకరోజు పిల్లలు వచ్చేటానికి తల్లిదండ్రులు పండుకుంటూ పోతూ ఉంటారు, లేకపోతే తల్లిదండ్రులు వేరేగా ఉంటారు. అందరూ కలిసి భోజనం చేసే కృప ఉండదు, అందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేసుకునే కృప ఉండదు. ఆ ఇంట్లో ఏక మనసు ఎలా ఉంటుంది, ఏకాత్మ ఎలా ఉంటుంది? ఈ దినాల్లో దేవుని రాకడ గురించి మనం వింటున్నాం, దేవుని యొక్క సన్నిధి సమీపంగా ఉందని మనం వింటున్నాం. దేవుని రాకడెప్పుడు, మన పోకడెప్పుడు మనకు తెలియదు. ప్రియులారా, మనం ఎంతమంది భయపడగలుగుతున్నాం? చూడండి, ఆ విమానం సంగతి చూస్తే ఈ దినాల్లో ఎంత వైరల్ అయిపోతుంది. ఏ ఛానల్లో చూసిన ఇవే. ప్రియులారా, నేను ఎక్కడ తొక్కుపడతానంటే విమానం ఎక్కడం అంటేనే ప్రాణం మీద ఆశలు వదులుకోవడం, అంతేనంటారు కాదంటారా? ఏంటంటే దిగితే దిగినట్టు, లేకపోతే గాల్లోనే కదా. కానీ ఆ మెడికోలు ఎంబీబీఎస్ పూర్తి చేసే సంవత్సరంలో వెళ్ళిపోతారనుకున్న ఆ డాక్టర్లు చక్కగా భోంచేస్తారండి. అది ఎంతో దుఃఖం, ఎన్నడూ వారు ఊహించుండరు.
ఎన్నడూ వారు తలంచుండరు ప్రియులారా. 24 మంది ఎంతమంది ఉండండి, వారు ఎంత కష్టపడితే ఆ స్థానానికి వచ్చి ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వారిని ఎంతగా ప్రోత్సహిస్తే, వారి తల్లిదండ్రులు ఎంత కష్టపడి వారిని అలా చదివిస్తే ఆ పొజిషన్కి వచ్చి ఉంటారు. మనం ఆలోచిస్తున్నామా? లేచాం శుభ్రంగా లెగ్గానే కొంతమంది సెల్ ఫోన్ అండి. ఈ సెల్ ఫోన్ ఇది ఒక దెయ్యం. ఏమండి, మనం ఎంతమందికి జయము విడుదల కోరు, యేసయ్య నాకు సెల్ ఫోన్ మీద విడుదల ఇవ్వండి. ఎన్ని కుటుంబాలు విడిపోతున్నాయో తెలుసా? భార్యాభర్తలు సెల్ ఫోన్ల వల్ల ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో తెలుసా? ప్రియులరా, మనం దేవుని వాక్యం ఎరిగిన వారము దాని మీద జయము, సెల్ ఫోన్ మీద జయం వచ్చేంత వరకు మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఈ యొక్క జక్కయ్య ఇంట్లోకి వచ్చాడు. మీరు ఒక విషయం గమనించండి. యేసు ప్రభుతో పాటు జక్కయ్య ఇంట్లోకి వచ్చేసాడు. ఇంట్లోకి వచ్చేటప్పటికి భార్య పిల్లలు ఆ ఇంట్లో ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో ఈ వెలుగు వారి మీద కూడా వచ్చేసింది. కాబట్టే ఆ ఇంటికి రక్షణ వచ్చిందని యేసు ప్రభు చెప్పారు. భర్త మారు మనసు పొందితే భార్య మారు మనసు పొందదు. భార్య భర్తలు ఇద్దరు ప్రార్థనకు వస్తే పిల్లలు రారు. ఎంతకాలం ఈ పరిస్థితి? ఏమండి, ఎంతకాలం ఈ పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని పట్టుకోవాలి. మనం ఆయన మీద ఆధారపడాలి. చూడండి ప్రియులరా, ఎప్పుడైతే ఆ ఇంటికి రక్షణ వచ్చిందో ఆ ఇంట్లో ఎన్ని రోగాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని దురాత్మలు ఉన్నాయో తెలియదు. ఏమండి, ఎంత చీకట కుటుంబాన్ని పట్టుకుందో తెలియదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చారో వారి జీవితాలన్నీ మారిపోయి దేవుని వెలుగు ఆ ఇంట్లోకి వచ్చేసిందండి. యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, కొండ మీద ఉండి పట్టణము ఏమండి మరుగై ఉండనేరదు. యేసు ప్రభు వచ్చిన ఇల్లు ఒక ఆశీర్వాదకరమైన గృహంగా మారిపోతూ ఉంటుంది. చూడండి ప్రియులరా, మనకు తెలుసు దేవుని వాక్యం మరియ మార్తలు చూసినట్లయితే మరియ విస్తారమైన పని పెట్టుకుంది. అంతేనా? ఎవరు? మార్త విస్తారమైన పని పెట్టుకుంది. కానీ మరి అయితే యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలనిపించింది. ఎంతమందికి అటువంటి ఆశ ఉంది? దేవుని సేవకులు మన కుటుంబాలను ప్రేమించి ఉపవాస ప్రార్థనలు పెట్టి ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టి ఉజ్జీవ కూటాలు పెట్టి మనల్ని ఆత్మలో బలపరచాలని, మనల్ని కూడా దీవించబడాలని, మన కుటుంబాలు కూడా పరలోకానికి వెళ్ళాలని సిద్ధపరచుతుంటే ఎప్పుడు చూసిన ఇదే పని అండి. ఈయనకి వేరే పని లేదు, మరి అదే పని ఆయనకి. ఏమండి, మనం ఎంతమంది ఆసక్తితో వస్తున్నాం. ఎన్నో స్థలాల్లో ఇటువంటి స్వేచ్ఛ లేదు. మందిరాలు కట్టుకుంటాక అవకాశాలు లేవు. కుటుంబాల్లో ప్రార్థన చేసుకుంటే, గృహాల్లో ప్రార్థన చేసుకుంటేనే అరెస్ట్ చేస్తున్నారు. దేవుడు మనల్ని ప్రేమించి ఎంత చక్కని మందిరం ఇచ్చాడు, ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు. ప్రియులరా, మనం ఎంతమందిని గణపరచగలుగుతున్నాం? ఉరుం బ్రాండ్ గారని దైవ సేవకుడు, ఎంతో గొప్ప దైవజనుడు. ఆయన యేసు ప్రభువుని ప్రకటించడానికి చెప్పేసి ఆయన జైల్లో పెట్టారండి. మూత్రం తాగించేవారు ఆయనకి. ఏమండి, ఎవరైనా చేయగలమా పని? తర్వాత ఆయన పడుకున్నప్పుడు పైన మేకులు, సైడ్ మేకులు, ఈ సైడ్ మేకులు ఎటు తిరిగితాడు కూర్చుకుంటుంది. 25 సంవత్సరాల పైనే ఆయన మరిగిపోయాడండి జైల్లో. చిన్న చిన్న కష్టం వస్తేనే దేవుడు ఏం చేశాడండి, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం కానీ ఏంటి ప్రయోజనం, ఎందుకు ఈ కష్టాలు? ప్రియులరా, దేవుడు యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు అండి. మన జీవితాన్ని వెలిగించి మన కొరకు ఆయన రక్తం కార్చి ఆయన ప్రాణం పెట్టి పాపం మీద జయమిచ్చి మన కుటుంబాలని ఆరోగ్యవంతులుగా సజీవులుగా ఉంచితే మనం ఆయన మీద తృణీకరిస్తూ ఉంటాం, ఆయన మీద సణుక్కుంటూ ఉంటాం. చూడండి, ఇక్కడ యేసుప్రభు ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చేయాలని అందరూ సంతోషించాలి. కానీ ఈ పక్కన వాళ్ళ సంగతి ఎలా ఉంటుందో తెలుసండి? ఏమంటారు తెలుసా? పాపి అయిన మనుషుడింటికి ఈయనతోటి దేవుడు మాట్లాడతాడంట, ఈమెతోటి దేవుడు మాట్లాడతాడంట, సణుగుతారండి. మన సహోదరుడితో దేవుడు మాట్లాడని చెప్పినప్పుడు మనం సంతోషించి మనం కూడా అదే రకంగా సంపాదించుకోవాలి. అంతేగాని విమర్శిస్తూ ఉంటారు. ప్రియులారా, దేవుని వాక్యము ఎంత విలువైనది. పాపాత్ముడైన ఇంటికి వస్తున్నాడని. మరి యేసుప్రభు ఎవరికి వచ్చారు? ఎవరి కోసం వచ్చారండి యేసుప్రభు? ఎవరి కొరకు తన ప్రాణం పెట్టారు? ఎవరి కొరకు తన రక్తాన్ని చిందించారండి? మనందరి కొరకు. పాపులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా యుక్త కాలంలో యేసుప్రభు తన రక్తాన్ని మన కొరకు కార్చారు. ఎంతమంది గ్రహించగలుగుతున్నాం? ఏమండి ప్రియులరా, క్రైస్తవులమే, వాక్యం తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు, కానీ యేసుప్రభుతో మాట్లాడే అనుభవం ఎంతమందికి ఉంది? యేసుప్రభు మనతో మాట్లాడే అనుభవం ఎంతమంది మనం సంపాదించుకున్న? దేవుని సేవకురాలు దీవెనమ్మ గారు ఆమె సమయంలో 2.5 గంటలు ప్రార్థనకి ఇచ్చేసేదంట ఆవిడ. ఏంటండి, మనం దశంభాగం డబ్బులు ఇస్తాం, మరి సమయం ఇస్తున్నామా? 103 సంవత్సరాలు జీవించారు ఆవిడ.
కాబట్టి అనేక మంది ఏమండి యేసరత్నమయ్య గారు ఎన్ని సంవత్సరాలు జీవించారు? ఎలా జీవించగలిగారు వారు? దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి, దేవుడు వారిని దీవించాడు కాబట్టి అంత ఆయుష్ కాలం వారు సంపాదించుకోగలిగారు. మనము మరి ఎలాగ ఉన్నాం? ఈ మధ్యాహ్న కాలం ముందు మనం పరిశీలన చేసుకుందాం. ఈ వ్యక్తి, ఈ కుటుంబం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అనేక మంది సంతోషించారు. అలాంటిది పోయి అనేక మంది సణుక్కున్నారంటండి. ఏమంటే సణుక్కున్న వారి జీవితాలు అలాగే ఉంటాయి. కానీ ఎవరైతే నాతో ప్రభు మాట్లాడాలి, నా జీవితాన్ని ప్రభు చూపించాలి, నేను ఆయన పాదాల మీద పడతానని చెప్పి మరి ఎలాగా యేసు ప్రభు పాదాలు పట్టుకుని ఎవరైతే ఉంటారో వారి జీవితాన్ని వెలిగిస్తారు. చూడండి, మరియ ఇంట్లో మరణం వచ్చింది, యేసు ప్రభు విడిచిపెట్టారా? అది జ్ఞాపకం చేసుకుని, అయ్యో మరి ఎంతో నమ్మకస్తురాలే, మరి ఎంతో మార్త ఎంతో నా కొరకు పనిచేసిందే, మరి నా వాక్యానికి విలువిచ్చిందే, నన్ను తన గృహంలో చేర్చుకుందే, కాబట్టి ఈ ఇంట్లో నేను ఈ దుఃఖాన్ని తీసివేయాలి. మనం చేసిన ప్రతి పని యేసు ప్రభు లెక్కేస్తారండి. మనం దేవునికి ఇచ్చిన ప్రతి పైసా దేవుడు లెక్కేస్తూ ఉంటాడు. ప్రతి పైసా మనం అనుకోవచ్చు, ఏమండి నేనే ఇస్తున్నాను అనుకోవచ్చు, కానీ ఎన్నడూ అటువంటి మనసు రాకూడదు. మనం ఎవరైతే దేవునికి ఇస్తామో మనం దేవుని సన్నిధిలో ఒక ఆశీర్వాదాన్ని డిపాజిట్ చేసినట్టే. ఏమండి, డబ్బులు డిపాజిట్ చేస్తాం, ఎవరి అవుతావి? ఎవరండి? ఇప్పుడు మీరు డిపాజిట్ చేస్తే నేను తీసుకుంటా ఉంటుందా? ఎవరి అకౌంట్లో డిపాజిట్ చేస్తే వాళ్ళే ఆ డబ్బులు విత్డ్రా చేసుకుంటారు. అలాగే దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని కొరకు జీవించే విషయంలో కానీ, దేవుని కొరకు నమ్మకంగా ఉండే విషయంలో కానీ అది ఎవరు చేస్తే వాళ్ళకే దీవెన. ప్రియులారా, మన సహోదరుడు చెప్తూ ఉంటాడు మాకు, అన్నాని మేము ఇలా చేస్తున్నాం, ప్రార్థన చేద్దాం. ఇదిగో మాకు సంఘంలో ఇలా ఉన్నారు, ప్రార్థన చేద్దాం. మేమందరం కలిసి ఒకరోజు ఎన్నుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, నిజంగా ఎంత దీవెన చూస్తున్నామంటే ఆ ప్రార్థన ద్వారా అది ఊహించలేదు. ఎంత గొప్ప దేవుడు అండి. నేను చనిపోవలసిన వాడిని. మా చిన్నతనంలోనే లోదరన్ బేతనీపేటలో హాస్పిటల్ ఉండేది. నాకు గురకవాతం వచ్చిందంట. గురకవాతం వస్తే మా అమ్మ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ మిషనరీలు ప్రార్థన చేసి నీ బిడ్డ బ్రతుకుతాడు, నువ్వు బిడ్డని నీ దేవుని సేవకే ఇచ్చేయమని చెప్పి. నాకు తెలీదు, నేను దేవుని వాక్యం చెప్తానని తెలీదు, నేను ఎన్నడూ అసలు ఈ పరిచర్యలోకి వస్తానని ఊహించలేదు. ప్రియుల, నా జీవితం అంతా లోకంలో డబ్బు సంపాదించాలి, లోకంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, ఒక పేరు సంపాదించుకోవాలనుకునేవాడిని. ప్రియుల, ఏమండి, భీమవరం అంతా కుక్కలాగా తిరిగేవాడిని, రోడ్లన్నీ తిరిగేవాడిని. ప్రియులారా, కానీ యేసు ప్రభు నా జీవితాన్ని మార్చిన తర్వాత మా కుటుంబంలో అందరి కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. మా తల్లి మారు మనసు పొందింది, మా నాన్న మారు మనసు పొంది. భయంకరంగా త్రాగేవాడు మా నాన్నగారు. మా సహోదరుడికి తెలుసు, మా నాన్నగారు ఆర్టీసీ కండక్టర్ చేస్తూ ఉండేవారు. భయంకరంగా తాగి పావడాలు 10 రూపాయలు కమిషన్లు వస్తాయి కాబట్టి చక్కగా తాగేసి ఇంటికి వచ్చి గొడవ పెడతా ఉండేవాడు. అప్పులైపోయేవాళ్ళం, సిగ్గు అవమానం. ప్రియులారా, దేవుడు మా జీవితాన్ని మార్చాడు. యేసుక్రీస్తు ప్రభు పొట్టి చెక్క ఇంట్లోకి వచ్చినట్లుగా మా ఇంట్లోకి వచ్చాడండి. ఏమండి, బయట లెంటి కూటాలు జరుగుతూ ఉండి పాస్టర్ గారు మా ఇంట్లో భోజనం పెడతా ఉండేవాళ్ళు. లోపల తాగేసి పాస్టర్ గారు దిగిపోమని నేను వెళ్ళి వాక్యం చెప్తాను వాడు. అదేంటండి, ఆయనేమో ఎంతో దూరం నుంచి వచ్చారు, పాస్టర్ గారు ఆయన మనం ఎంత టోళ్ళు అంటే, అబ్బాబే ఆయన ఆపేయండి నేను వాక్యం చెప్తానంటే బలవంతంగా నేను మా తమ్ముడు పట్టుకుని కూర్చోవాళ్ళు కూటం అయ్యేదాకా. భయంకరమైన పరిస్థితి. మమ్మల్ని బయటికి గంటేసి తలుపులు వేసేసుకుని ఊరేసేసుకునేవాడు. ఏమండి, ఏమీ లేకపోతే ఏమండి ఏదో ఒకటి గాజు పెంకులు పగలగొట్టుకుని కోసేసుకునేవాడు శరీరం. భయంకరమైన నరకాన్ని అనుభవించేవాడిని. కానీ ప్రభు మా ఇంట్లోకి వచ్చిన తర్వాత, దేవుడు మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా ఇల్లు ఒక పరలోకం అయిపోయింది. తింటాకేమి లేకపోయినా, ఉంటాకి సరైన ఇల్లు లేకపోయినా యేసు ప్రభు మా ఇంట్లోకి రాగానే పరలోకం వచ్చినట్టుగా మేము అనుకున్నాం. ప్రియులారా, మా జీవితాల్లోకి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎన్ని కార్యాలు చూడగలిగామంటే ఊహించలేదు. ఎప్పుడైతే ఈ యేసు ప్రభు జక్క ఇంట్లోకి వచ్చాడో, అమ్మహరా ప్రార్థన చేసుకుందాం, పిల్లలు వచ్చి రండి ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థన, కుటుంబ ప్రార్థన జరిగింది. ఎంతమందికి ఆయన దీవెనకరంగా మారిపోయాడో మనకు తెలియదు. కానీ ప్రియులారా, యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఎవ్వరు కూడా మౌనంగా ఉండలేరండి. అదిగో ఆంటీ చెప్తున్నారు, ఆమె మౌనంగా ఉండలేకపోతుంది దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలను బట్టి. మరి మనం ఏం చేయగలుగుతున్నాం? మీ క్లాసులో నమ్మకంగా ఉండగలుగుతున్నారా? మీ స్కూల్లో నమ్మకంగా ఉండగలుగుతున్నారా? మీ కాలేజీలో ప్రభు గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? ప్రభు మా జీవితంలోకి వచ్చాడు, నా తండ్రిని మార్చాడు, నా స్వభావాన్ని మార్చాడు, నా బుద్ధులు మార్చాడు యేసు ప్రభు. మీరు కూడా యేసు ప్రభు నమ్ముకోండి మనం చెప్పగలుగుతున్నామా? ప్రియులారా,
అలాగ చెప్పగలిగితేనే మన క్రైస్తవ జీవితానికి ఒక అర్థం ఉంటుందండి. నశించిన దానిని వెతక రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన రక్తమంతా కార్చి ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టారండి. మీరు నేను పొందవలసిన దెబ్బలు, సిగ్గు, అవమానం ఆయన భరించారండి. సొగసైనను స్వరూపమైన లేకుండా ఆయన నలగొట్టబడ్డాడు. ప్రియులారా, మన జీవితంలో ఆయనను వెంబడించినట్లయితే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం ప్రియులారా. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఇదిగో చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, చెడిన నన్ను కడిగిన ప్రేమ, లేపిన ప్రేమ, మరువజాలని ప్రేమ, మారని యేసు ప్రేమ, మరువజాలని ప్రేమ, మారని యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఇదిగో మహిమైశ్వర్యము బాసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, మహిమైశ్వర్యము బాపిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, విడువజాలని ప్రేమ, నన్ను విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఇదిగో ప్రియులారా, యేసు ప్రభు ఎంత ప్రేమగల దేవుడు అండి. ఆయన తన రక్తమంతా మనకు ధారపోసి మనల్ని క్షమించడానికి, మన పాపం నుండి విడిపించడానికి, మనల్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చడానికి, మన కుటుంబాల్లోనికి వెలుగు తీసుకురావడానికి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టారు. మనం ఆయన కార్యాన్ని తేలిగ్గా చూస్తున్నామా? ఆయన వాక్యాన్ని తేలిగ్గా చూస్తున్నామా? అలా అయితే ఈ మధ్యాహ్న కాలం ముందు పశ్చాత్తాపడదాం. ప్రభువా, జక్కయ్య ఇంట్లోకి వచ్చినట్లుగా మీరు మా ఇంట్లోకి రండి ప్రభువా. మీరు మా ఇంట్లో ఉంటే మాకు దీవెన, మీరు మా ఇంట్లో ఉంటే మాకు సమాధానం, మీరు మా ఇంట్లో ఉంటే మాకు ఆరోగ్యం ప్రభువా. ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాం. ప్రియులారా, దయచేసి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. మీ హృదయాల్లో ప్రార్థన చేయండి. ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. జక్కి ఇంటికి వచ్చిన రక్షణ మా ఇంటికి కావాలి ప్రభువా. రక్షణ అనగా దేవుని కాపుదల, పరలోకం సంపాదించుకునే అర్హత. రక్షణ అనగా దేవుని యొక్క ప్రేమ యొక్క బాహుళ్యము. రక్షణ అనగా దేవుని ఇచ్చే రక్షణ వస్త్రాలు, మహిమ వస్త్రాలను మనం సంపాదించుకోవాలి ప్రియులారా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాతో మాట్లాడండి. జక్కయ్యను దర్శించి జక్కయ్య హృదయాన్ని మార్చిన గొప్ప దేవుడు ప్రభువా. మా హృదయాలను కూడా మార్చండి.
ఈ మధ్యాహ్న కాలమందు మీరు మమ్మల్ని దర్శించండి నాయన. మా హృదయాలను తెరవండి ప్రభువా. మా కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, మా కుటుంబాల్లో ఆరోగ్యం లేదు, మా కుటుంబాల్లో ఓ తండ్రి దీవెనలు లేవు ప్రభువా. మీరు మా మధ్యకు వస్తే అది మాకు దీవెన. అయా గొప్ప కార్యములు చేయము నాయన, గొప్ప కార్యాలు చేయండి మా మధ్యకి. దయచేసి నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువా. మా భర్తకు మారు మనసు లేదు ప్రభువా, మా బిడ్డలకు మారు మనసు లేదు నాయన. మీ వాక్యం ఎంత విలువైనది ప్రభువా నాయన. ఎలాగా మీరు దర్శించకపోతే మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? ఎవరు మాతో మాట్లాడగలరు? ఈ లోకంలో మాట్లాడే దేవుడు లేడు కదా. ఈ లోకంలో రక్షణ ఇచ్చే దేవుడు మీరే కదా ప్రభువా. మీరు మా గృహంలోకి రండి నాయన, మా గృహాల్లో మీరు ఉండాలి ప్రభువా. అయ్యా చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేయండి అమ్మా. ఈ సమయం అందు ప్రభు దర్శించే సమయం ఇది. ఆయన మనతో మాట్లాడారు. ఈ సమయం అందు నీ హృదయంలోనికి మన హృదయంలోనికి రావాలని యేసు ప్రభు కోరుతున్నారు. ఎంతమంది త్రాగుడికి బానిసలు మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు ఎంతమంది అపవిత్రతలో జీవిస్తున్నారు, ఎంతమంది యవనస్తులు వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మనకు దుఃఖం ఉందా? మనకు భారం ఉందా? అయ్యా సహాయం ఇచ్చేము నాయన, కనికరించుము ప్రభువా. మీరు మాతో మాట్లాడారు. దయచేసి నోరు తెరవండి అమ్మా. నోరు తెరిస్తే ప్రభు మనతో మాట్లాడతారు. దేవుడు మన ఇంట్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దయచేసి ప్రార్థన చేయండి. ఎందుకు మన కుటుంబాల్లో ఆర్థిక సంబంధమైన బలహీనతలు, ఎందుకు అనారోగ్య సమస్యలు, ఏ విషయంలో మనం తప్పిపోతున్నాం, ఏ విషయంలో మనం యేసు ప్రభువుని దుఃఖపెడుతున్నాం? ప్రార్థన చేద్దాం. దయచేసి కొంతసేపు ప్రార్థన చేద్దాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన జీవితాల్ని మార్చడానికి ఇలాంటి సమయాల్ని మనకు దేవుడు ఇస్తున్నాడు. ఇంకనూ మనము నశించిపోకుండా ఉన్నామంటే మన పట్ల దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కాబట్టి మనం రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, మన పాపములన్నీ విడిచిపెట్టాలని ప్రార్థన చేద్దాం ప్రియులారా. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త పాపములను కడిగి మనల్ని శుద్ధినిగా చేస్తారని యేసు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మనం ఏ బలహీనతలో ఉన్నామో, దేనికి మనము లోబడుతున్నామో, దేనికి మనము బానిసలైపోయామో ప్రభు మనల్ని విడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఏ విషయంలో తగ్గిపోతున్నాం? చదువు ఎందుకు చదవలేకపోతున్నాం? ఎందుకు పరీక్షలు సరిగా రాలేకపోతున్నాం? ఎందుకు సిగ్గు అవమానం ఎదురవుతుంది మన కుటుంబాలు? అది మన ప్రార్థనహీనతే కదా, మన భక్తిహీనతే కదా, మనం ప్రభుతో సరిగా లేకపోవటాన్ని బట్టే కదా ఈ పరిస్థితులు వస్తున్నాయి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ మధ్యాహ్న కాలం ముందు మీరు దర్శించుము నాయన, దర్శించుము. సమరయ స్త్రీని దర్శించినట్లుగా మమ్మల్ని దర్శించు ప్రభువా. మీ దర్శనం మాకు అవసరం నాయన. మీరు దర్శిస్తే మా జీవితాలు మారిపోతాయి ప్రభువా. మీరు మాట్లాడితే చాలు మేము బ్రతుకుతాం ప్రభువా. శతాధిపతి చెప్తున్నాడు, అయ్యా నీవు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బ్రతుకుతాడని చెప్పాడు. అయ్యా ఒక్కసారి మీరు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి. ఒక అద్భుతం చేయము నాయన, అద్భుతం చేయము తండ్రి. కనికరించమని వేడుకొనుచున్నాను. ఎందుకు మాకు సిగ్గు అవమానం ఎదురవుతుంది? ఓ తండ్రి నాయన కనికరించవా. ఇతరులను నిందించే వారిగా మమ్మల్ని ఉండనివ్వద్దు. మమ్మల్ని మేము నిందించుకోవాలి. నా భక్తి సరిలేదు, నా ప్రార్థన సరిలేదు, నా విశ్వాసం సరిలేదు, అందుకనే ఈ పరిస్థితి అని మమ్మల్ని మేము నిందించుకోవాలి ప్రభువా. అప్పుడే మీరు దీవిస్తారు నాయన. అది నిందించుకోవటం అంటే తగ్గించుకోవటమే కదా. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకోవటం మాకు నేర్పించుము. నేను ఏ పట్టణస్తులు ఎలా తగ్గించుకుని గోరె పట్ట కట్టుకుని ప్రార్థన చేసినారో అలాగ మేము ప్రార్థన చేస్తే మా కుటుంబంలో ఉన్న రోగాలు, మా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యాధులు, ప్రతి అనారోగ్య సమస్యలు, ప్రతి ఆర్థిక సమస్యలు, ప్రతి ఆత్మ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి ప్రభువా. అయ్యా నినివే పట్టణస్తులు ప్రార్థన ఆలకించి వారికి చేస్తానన్న కీడు చేయకుండా మీరు ఎలాగ తప్పు తండ్రి ఆ కీడును తొలగించారో అయ్యా అద్భుతం చేయము నాయన. ఏదైనా నీవే అద్భుతం చేయాలి, మీ వైపు చూస్తున్నావు నాయన. ఈ మధ్యాహ్న కాలం మంది మా దగ్గరికి రండి నాయన. పొట్టి చెక్క దగ్గరికి మీరు వచ్చి కిందకి పిలిచి ఇంట్లోకి తీసుకెళ్ళావు. మమ్మల్ని కూడా అలా తీసుకెళ్ళండి ప్రభువా. మాతో కూడా మా ఇంట్లోకి మీరు రావాలి నాయన. సైతాను తెస్త వేసి కూర్చుంది ప్రభువా. మీరు మా ఇంట్లోకి వస్తే సైతాను పారిపోతాడు ప్రభువా. అయ్యా అద్భుతం చేయము నాయన, కనికరించుము. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. అయ్యా కృప చూపించుము నాయన, దయ చూపించుము. ఒకప్పుడు అనేక మంది చేత దూషించబడ్డవాడే ఈయన, అన్యాయంగా డబ్బులు తీసుకున్నవాడే. కానీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన జీవితం మారిపోయినప్పుడు తిరిగి డబ్బులు పట్టుకెళ్ళి తిరిగి ఇచ్చేస్తే ఎంతమందికి
ఎంతమంది దేవుని మహింపరిచి ఉంటారు ప్రభువా. ఎంతమంది ఆయన జీవితాన్ని చూసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉంటారు. నాకు కూడా ఇలాంటి యేసు ప్రభు కావాలి, నాకు కూడా జీవితాలు మార్చే యేసు ప్రభు కావాలి, నాకు కూడా హృదయాలు మార్చే యేసు ప్రభు కావాలని ఆ జక్కే కుటుంబాన్ని బట్టి ఎంతమంది మారు మనసు పొంది ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మేము మారు మనసు పొంది. మా కుటుంబాన్ని బట్టి ఎవరు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు నాయన. అయ్యా అద్భుతం చేయము నాయన. దేవా కృప చూపించుము, మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మీరు దాటిపోద్దు నాయన. సొంకరి ప్రార్థన ఆలకించిన దేవుడు, గుడ్డు భర్తమై ప్రార్థన ఆలకించిన దేవుడు నాయన. మా ప్రార్థనలకు జవాబులు ఇవ్వండి. ఈ మందిరం నిండిపోవాలి ప్రభువా. ఈ మందిరం సరిపోకూడదు ప్రభువా. ఈ మందిరం నిండిపోవాలి నాయన. ఇంకా ప్రజలు రాలేదంటే నా ప్రార్థన సరిలేదు. నా తండ్రి ఈ సంఘానికి నా ప్రార్థన సరిపోవట్లేదని ఎవరైతే పశ్చాత్తాపడతారో వారి ప్రార్థన దేవుడు వింటాడు ప్రభువా. తండ్రి నాయన సహాయం ఇచ్చేయము. యేసయ్య ఈ వాక్యము మా అందరి హృదయంలో ముద్రించుము. దుష్టుడు ఎక్కడ ఎత్తుకుపోకుండా 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ఈ వాక్యము ఫలించినట్లుగా చేయము అయ్యా. అద్భుతం చేయము నాయన. మీరే కృప చూపించుము. మీ సన్నిధి వచ్చి మీ సన్నిధి మా మధ్యకు వచ్చినట్లుగా చేయము. మీ భక్తుల ప్రార్థనలు మమ్మల్ని వెంటాడుతున్నాయి ప్రభువా. దేవుని సేవకుల ప్రార్థనలు మమ్మల్ని కాపాడుతున్నాయి ప్రభువా. అయ్యా కృప మా ప్రార్థన కూడా కలపాలి. సేవకుల ప్రార్థనలకి మా ప్రార్థనలు కలపాలి ప్రభువా. తండ్రి ఆ కృప దయచేయము. రానున్న దినాల్లో గొప్ప కార్యములు యేసు నామములో ఈ స్థలంలో చూసినట్లుగా చేయము నాయన. అయ్యా కనికరించుము నాయన. తండ్రి మిషనరీలు లేవాలి ప్రభువా. అయ్యా భక్తులు లేవాలి నాయన. దానియేలు లాంటి వారి ఈ స్థలంలో లేపబడినట్లుగా చేయమని వేడుకొనుచున్నాను. అయ్యా కృప చూపించుము నాయన. సహాయం ఇచ్చేయండి. మీరే కృప చూపించి నడిపించుము నాయన. అయ్యా దాటిపోద్దు నాయన, దాటిపోద్దు. మీరే కృప చూపించుము నాయన. సహాయం ఇచ్చేయండి, సహాయం ఇచ్చేయండి. ప్రార్థన చేసుకుందాం.